హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ AP10 యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో AP10 యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి, ఆదరించండి, ప్రోత్సహించండి, ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ AP10 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి AP10 YouTube channel. Good luck to AP10 YouTube channel. This is Aparav Jabardast. AP10 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. టిడ్కో గృహాల సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. కావలి మద్దూరుపాడు వద్ద ఉన్న టిడ్కో గృహాలను లబ్ధిదారులు ఆర్టీఓ షీనా నాయక్, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్, డీఎస్పీ వెంకటరమణతో కలిసి ఎమ్మెల్యే సందర్శించారు. కావలి పురపాలక సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో టిడ్కో గృహాలలో నివసించే ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వారి సమస్యలను పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానసపుత్రిక టిడ్కో గృహాలు అని పేద ప్రజల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ గృహాలు నిర్మించడం జరిగిందన్నారు. తెలుగుదేశం పేదల పార్టీ అని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని అన్నారు. పట్టాలు అందిన వారు వెంటనే టిడ్కో గృహాలలో చేరాలని అన్నారు. తమ వద్దకు అనేక సమస్యలు వచ్చాయని సంబంధిత అధికారుల ద్వారా వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబును టిడ్కో గృహాలకు ఇన్ఛార్జిగా నియమిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో చాలా దోపిడీ జరిగిందని వాటిపై సమగ్ర విచారణ జరిపించి పేదవాడికి న్యాయం జరిగేలా చేస్తామన్నారు. ప్రేమ ఉన్నది గుండె నిండా, మన కావలి నేల కన్నీళ్లు దుడువంగ వీరుడోలే కల్లెరా మన అన్న కావ్య కృష్ణన్నరా. మాటంటే మాటేనురా, మాట ఇచ్చాడో తప్పడురా. ఓహో ఎదురపడు ఉన్న పోరాడి గెలిచేటి ఎదురులేని కింగురా మన అన్న కావ్య కృష్ణన్నరా. మన బాధలు గాథలు చూశాడురా, బంధువులే ముందుకొచ్చాడురా. మన రేపటి బంగారు భవితకై బాటలు ఎన్నో వేస్తాడురా. ఓహో పరముల కొరకు పాకులాడని మనసున్న మారాడురా. దన్నా దన్నా డప్పుల మోతల్ల వస్తుండు కావ్య కృష్ణన్న, కళ్ళు హోరేసి పేదల జాతర తెస్తుండు కావ్య కృష్ణన్న. గుండె గుండెకు అండగా నిలువగా ముందుకొచ్చే కావ్య కృష్ణన్న. చంద్రబాబు సైనికుడై పసుపు జెండా ఎత్తే కృష్ణన్న. పేదోడి కన్నదండ ప్రేమ ఉన్నది గుండె నిండా, మన కావలి నేల కన్నీళ్లు దుడువంగ వీరుడోలే కల్లెరా మన అన్న కావ్య కృష్ణన్నరా. నా తరపున కూడా మా గుత్తికొండ కిషోర్ని ఈ కాలనీకి ఇన్ఛార్జిగా పెడుతున్నా. ఆయన ఆధ్వర్యంలో నిరంతరం ఆయన పర్యవేక్షణలో ఆయన కూడా తెలియజేస్తున్న తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ, పేదల అభ్యున్నతి కోసం పుట్టిన పార్టీ, పేద పొడుగు బలహీన వర్గాల పార్టీ. కాబట్టి అందరినీ పేదలను ఆదుకోవాల్సిన పార్టీగా చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రికగా ఏపీ టిడ్కో ఏర్పడింది. కాబట్టి నేను కూడా పార్టీ పరంగా కూడా దీని బాధ్యత తీసుకుంటా. తప్పకుండా మీకు మా గుత్తికొండ కిషోర్ పట్టణ పార్టీ అధ్యక్షుడు నిరంతరం కూడా మీ పర్మిషన్లో ఉంటారు. మీ అందరి కళ్ళల్లో ఆనందం చూడటం, అతి త్వరలోనే ఇది ఒక మహానగరంగా మార్చేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని కూడా నమ్మకంగా ఉండండి. నమ్మకాన్ని పెంచుకోండి. మా నమ్మకం అమ్మలాంటిదే. తప్పకుండా అన్నీ కూడా నెరవేరుతామని కూడా మీకు అందరికీ కూడా హామీ ఇస్తూ మంచి యంత్రాంగం కావాలలో ఉంది. గతంలో వేరు, ఇప్పుడు వేరు. ఇందాక సోదరుడు చెప్పినట్టు ఆదిమూల సురేష్ గారు మున్సిపల్ మినిస్టర్ వచ్చి కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ కాకుండానే శాంక్షన్ చెప్పిపోయినటువంటి ప్రభుత్వాలు పరిపాలించిన ప్రాంతం. అందువల్ల మన కర్మ పేర్చింది బ్రదర్. అందరూ మంచి నిర్ణయం తీసుకున్నారు, నాకు ఓట్లు వేశారు, చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసినారు. అందులో మీరందరూ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సోదరులను చాలా సమస్యలు మా ముందు తెలియజేయడం జరిగింది. అన్నిటి కూడా ఇది సినిమాలో రూమ్ పట్టణంగానే వచ్చేది కాదు. నిరంతరం దీన్ని సాధన చేయాలి, పరిశీలించాలి. ప్రతిదానికి కట్టుబాట్లు ఉంటాయి, అన్నిటికీ శాంక్షన్లు ఉంటాయి, అన్నిటికీ DPRలు తయారు చేయాలి.
అధికారులు ఇక్కడికి వచ్చినంత మాత్రాన వాళ్ళకి డబ్బు ప్రభుత్వం ఇవ్వగలిగితే అధికారులు ఎగ్జిక్యూట్ చేయగలరు. ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేయించాల్సిన అవసరం ఉంది. వీటన్నిటినీ కూడా అంచెలంచెలుగా త్వరితగతిన అన్నిటినీ కూడా పూర్తి చేసి ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. తప్పకుండా మొట్టమొదటి సమస్య వాటర్ సమస్య. మీరు ఎవ్వరు కూడా వాటర్ని దుర్వినియోగపరుచుకోరు. తాగడానికో, బట్టలు ఉతుకోవడానికో, స్నానాలు చేసుకునే దానికి వాడుకుంటారే తప్ప దేనికి వాడుకునేటువంటిది కాదు. ఇక్కడ మనం చూస్తే ఒక్క బర్రెలు కూడా కనిపించలేదు. ఇక్కడ అందరూ కూడా బర్రెలు లేనటువంటి వాళ్ళుగానే ఉన్నారు అంటే ఒక రకమైన వ్యక్తులే. అందుకనే ఇక్కడ మీకు అందరూ కూడా నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టుగా రోజుకి 2 రోజులకు ఒకసారి సంపూర్తి నీళ్లు వస్తున్నాయి. అలా కాకుండా ఒక రోజున ఆ విధంగానే ఇంకో రోజున బలని కూడా రిజిస్టర్ చేసి వెళ్ళదారం నింపి మీరు వాడుకునే నీళ్లు తప్పకుండా మీకు ఇస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. మీతో సమస్యలు ఎందుకంటే మీరు ప్రమాణాల కంటే మీరు అదృష్టవంతులు. ప్రశాంతమైన గాలిని పీల్చుకుంటున్నారు. ప్రశాంతమైన గాలిని పీల్చుకుంటూ ఎటువంటి ఆరోగ్యంగా ఉండేదానికి అన్ని విధాల సౌకర్యాలు కల్పించినప్పుడు ఇళ్లకి మధ్య పార్కులు పెట్టినప్పుడు ఆ పార్కులు సంరక్షించుకోవడంలో మీరు కూడా ముందుకు చూడాలి. ఈ పార్కులు మీరు ఈ రాష్ట్రంలో ఉండేది చంద్రబాబు నాయుడు. పనికి ప్రదాత చంద్రబాబు, అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు, పనులు జరగాలంటే చంద్రబాబు, నాయకుల్ని అధికారులను నిద్రపోనీయకుండా కూడా అభివృద్ధి చేసే చంద్రబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి మనందరికీ మంచి రోజులు వస్తున్నాయి. కాబట్టి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి మన కావలి ప్రాంతం చల్లగా ఉంది అంటే అది ఈ ప్రకృతి కూడా ఈ రోజు హర్షిస్తుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మొన్నటి రోజున మీరు అడిగారు పాములు వస్తున్నాయి జంగల్ తీయమంటే ఇమీడియట్లీ స్పందించారు. జంగల్ తీయడం కూడా జరుగుతుంది. ఇంకా పరిశుభ్రతను కూడా పెంచి మీకు అన్ని విధాల ఆనందించేదానికి కూడా కృషి చేస్తానని కూడా తెలియజేస్తున్నా. అయితే ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా చెప్పాల్సింది మీరే కాదు, మిగతా వాళ్ళందరూ కూడా 500 కట్టినటువంటి వాళ్ళు మాత్రం ఇళ్లలో ఎక్కువగా ఉంటున్నారు. 12,500 కట్టిన వాళ్ళు కానీ 25,000 కట్టిన వాళ్ళు కానీ ఇంకా ఇళ్లలోకి చేరలేదు. ఒకటి రాజకీయంగా ఎవరైనా మీకు రుణమాఫీ చేస్తానని చెప్పి 395 మంది 365 SFT రెండో రకమైన ఇళ్లలో చేరాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మీరు కూడా మీ బంధువులకి, మిత్రులకి, స్నేహితులకి, మీ పక్కింటి వారికి ఎవరైతే డబ్బులు కట్టున్నారో వాళ్ళందరూ కూడా తెలియజేయండి. కావాలని అన్ని పరిష్కారాలతో పరిష్కారం కాబోతుంది. అందరూ కూడా ఇళ్లలో చేరమని కూడా ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా 430 SFTతో ఉన్నటువంటి వాళ్ళు కూడా 245 మంది చేరాల్సినటువంటి అసలు కూడా పరిష్కారం అవుతాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినందుకు మిమ్మల్ని అందరూ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై 30% తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.